దేశ రాజధాని ఢిల్లీలో కూడా కమలం వికసించింది. 27 ఏళ్ల తర్వాత రాజధాని దక్కించుకుంది బీజేపీ పార్టీ. ఊహించింది అయినప్పటికీ ఇది బీజేపీకి అనూహ్య విజయం అనే చెప్పాలి. టఫ్ ఫైట్ ఇచ్చి టార్గెట్ ఛేదించింది. అధికార పార్టీ సీఎం అభ్యర్థిని ఓడించి గెలిచింది. కేజ్రీవాల్ నేతృత్వాన్ని అబాసుపాలు చేసింది. ప్రధాని మోడీ మోహంతో రాజధానిని కైవసం చేసుకుంది. ఉత్కంఠ రేపుతాయనుకున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రారంభం నుండే బీజేపీకి అనుకూలంగా మారడంతో ఆప్ చతికిల పడిందని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇంతకీ బీజేపీకి ఈ విజయం ఎలా దక్కింది? ఇంత దారుణమైన ఓటమికి ఆప్ ఎందుకు దిగజారింది? ఎన్నికల ఫలితాలు ఏం సూచిస్తున్నాయి? రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కమలం పార్టీకి చారిత్రక విజయం. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే జరిగినప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఇది సుదీర్ఘ ఉత్సాహమిచ్చిందనే చెప్పాలి. రాజధాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో గెలుపు జెండా ఎగురవేసిన బీజేపీ 27 ఏళ్లకు పైగా దేశ రాజధాని ఢిల్లీలో విఫలమవుతూ వచ్చింది. అయితే ఈసారి అలా కాలేదు. ప్రధాని మోదీ మొహం పెట్టుకుని బీజేపీ పార్టీ ఢిల్లీలో తీవ్రంగా పోరాడింది. మోదీ హేతో నాముమ్కిన్ అనే స్లోగన్తో సక్సెస్ కొట్టింది. ఏకంగా అధికార పార్టీ ఆప్ అధినేత కేజ్రీవాల్ ను కూడా ఓడించే స్థాయిలో బీజేపీ ఎన్నికల వ్యూహాలను రూపొందించింది. ఆరోపణలు, అరెస్టులు, విమర్శలతో కేజ్రీవాల్ నాయకత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఆప్ నాయకులంతా బిక్కచచ్చిపోయే విధంగా అస్త్రాలను ప్రయోగించింది. ఢిల్లీ ఓటర్లు కొత్తదనం కావాలని గట్టిగానే నిర్ణయించుకునేదాకా యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. రాజధాని నగరం అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరి అనుకునే విధంగా ఢిల్లీ ఓటర్లపై మంత్రం వేసింది. మోదీ నాయకత్వానికే పట్టం కట్టేలా ఢిల్లీలో పావులు కదిపింది బీజేపీ నాయకత్వం. ఫలితం చాలా క్లియర్ గా కనిపించింది. ఎన్నికల కౌంటింగ్ మొదలైన 2 గంటల్లోనే బీజేపీ విజయం ఖాయమైంది. ఢిల్లీలో 2 పార్టీలు అధికారం చేపట్టి 3 సార్లు సీఎం పీఠంపై కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ను అడ్రస్ వెతుక్కునేలా చేశారు ఢిల్లీ బీజేపీ నేతలు. 2020 ఎన్నికల్లో 70 సీట్లకు గాను 62 సీట్లు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు 2 పదులు దాటడానికి నానా కష్టాలు పడింది. ఢిల్లీ ఎన్నికల్లో అధికార పార్టీ ఫెయిల్ అవ్వటానికి బీజేపీ దూకుడు ఒక కారణమైతే ఆ పతనానికి స్వయంకృతాపరాధం కూడా కారణమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2020 ఎన్నికల్లో ఢిల్లీలో ఆ భారీ విజయాలు నమోదు చేసింది. ఆ పార్టీ మొదటి 2 పదవీ కాలాల్లో ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో అద్భుతమైన పనితీరును కనబరిచింది. అలాగే విద్యుత్, నీటి సబ్సిడీలు వంటివి కూడా ఓటర్లను సంతోషపరిచాయి. కానీ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అడ్డుకోలేకపోయారు కేజ్రీవాల్. నిజానికి లోక్సభ ఎన్నికల్లో సత్తా చూపిన బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించడానికి చాలా ఇబ్బంది పడింది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ విమర్శనాస్త్రాలను టైమ్లీగా ప్రయోగించింది. ఢిల్లీలో కాలుష్యాన్ని పీల్చుకుంటున్న నగరవాసుల్ని తాకేలా కేజ్రీవాల్ వాగ్దానాల్లో ఫెయిల్ అయ్యారనే అంశాన్ని ఢిల్లీ వాసుల్లో బలంగా నాటుకునేలా చేసింది. దీంతో గాలి ఇటువైపు తిరిగింది. నిజానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వ పనితీరులో అడ్డంకులు సృష్టిస్తోందని కేజ్రీవాల్తో పాటు తన అనుయాయులు కూడా తీవ్రంగా వాదించారు. కానీ 10 సంవత్సరాల ఆ పాలనలో ఓటర్లు అలాంటి ఆరోపణలను సాకులుగా చూశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో కేజ్రీవాల్ చేస్తున్న కంటిన్యూస్ యుద్ధం నేపథ్యంలో బీజేపీ డబుల్ ఇంజన్ వాగ్దానం ప్రజలను ఆకర్షించింది. ఇది ఎన్నికల ఫలితాలను స్పష్టంగా ప్రతిబింబించాయి. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించడం నుండి చాలా పకడ్బందీగా ప్లాన్ అమలు చేసింది. మేనిఫెస్టో కోసం పార్టీ నాయకుల నుండి మాత్రమే కాకుండా ఢిల్లీ ప్రజల నుండి ఇన్పుట్ ను సేకరించారు. 2 పర్యాయాలు ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ అస్సలు రహస్యం ఉచితాలేనని తెలిసిన తరువాత గతంలో బీజేపీ వ్యతిరేకించిన ఉచితాలనే ఎరగా వాడింది బీజేపీ.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మొహల్లా క్లినిక్ అవినీతిలో మునిగిపోయిందని, ఇది ప్రజలను మోసగించే కార్యక్రమమని బీజేపీ ప్రచారం చేసింది. మొహల్లా క్లినిక్ లో ఫ్రాడ్ ల్యాబ్ పరీక్షలు నిర్వహించి 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించింది. ఇక పంజాబ్ లో ఆ ప్రభుత్వం 2100 ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, అలాగే 2024లో నెలకు 1000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి చేయలేదని, ఎల్పీజీపై సబ్సిడీ ఇవ్వటంలో కూడా ఆప్ విఫలమైందని, అవకాశం దొరికినా దొరక్కున్నా ఆప్ను ఉతికారేశారు బీజేపీ నేతలు. ఎన్నికలకు ముందు నుండి అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ దాడి శీష్ మహల్ చుట్టూనే నడిచింది. కేజ్రీవాల్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ముఖ్యమంత్రి నివాసం రాజవైభోగం అనుభవించడానికే కట్టుకున్నట్లు భారీ ప్రచారం చేసింది. ఇది ఎంత ప్రభావం చూపించిందంటే శీష్ మహల్ అనే పదం ఈ ఎన్నికల ఫలితాలను మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఇక బీజేపీ ఆరోపణలకు ఆజ్యం పోసింది మాత్రం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక. కొన్ని నివేదికల ప్రకారం ఈ శీష్ మహల్ పునరుద్ధరణకు ప్రాథమిక అంచనా 7.91 కోట్లని కాగ్ దర్యాప్తులో తేలింది. అయితే 2020లో పని అప్పగించినప్పుడు ఇది 8.62 కోట్లకు పెరిగింది. ఇక 2022లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పనిని పూర్తి చేసే సమయానికి ఖర్చు 33.66 కోట్లకు పెరిగింది. అయితే శీష్ మహల్ ఆరోపణలను ఆప్ రాజ్ మహల్ వాగ్దానంతో అడ్డుకోవాలని చూసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంపన్న జీవన శైలిని తీసుకొచ్చి కంపారిజన్ చేసింది. కానీ బీజేపీ అవిశ్రాంత ప్రచారం ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేసినట్లు ఆమ్ ఆద్మీ నేతలు చేసిన ఆరోపణలు పారలేదు. మొదటి నుండి కేజ్రీవాల్ చేసిన రాజకీయాల వాగ్దానాలకు, రాజకీయాల నుండి వీఐపీ జీవితాన్ని తొలగించాలనే కేజ్రీవాల్ వాదనలకు వ్యతిరేకంగా శీష్ మహల్ సినిమా రికార్డ్ బద్దలు కొట్టింది. బీజేపీకి పట్టం కట్టేలా చేసింది. ఇక లిక్కర్ పాలసీ కేసు ఉండనే ఉంది. ఢిల్లీలో రద్దు చేసిన ఈ మద్యం పాలసీ చుట్టూ ఉన్న అవినీతి ఆరోపణలు కేజ్రీవాల్ ఓటమిలో కూడా ప్రభావం చూపించాయి. ఆ ప్రభుత్వం ప్రస్తుత పదవీ కాలంలో ఈ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఈ కొత్త విధానంలో భాగంగా మద్యం బాటిళ్లపై 1 కొంటే 1 ఉచితం అనే ఆఫర్లను తీసుకొచ్చిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీని తాగుబోతుల నగరంగా మారుస్తోందని బీజేపీ తీవ్రంగా ఆరోపించింది. అయితే మద్యం పాలసీలో ఇలాంటి ఆరోపణలను తిరస్కరించడానికి ఆ ప్రయత్నించినప్పటికీ చేసేది లేక 1 సంవత్సరంలోపే దాన్ని రద్దు చేయాల్సి ఈ పరిణామం కేజ్రీవాల్ నిజాయితీపై చెరగని మరకలా మారింది. కేంద్ర సంస్థల దర్యాప్తు ఫలితంగా ఆప్లో అగ్ర నాయకులైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ సహా పలువురు కీలక నాయకులు అరెస్టయ్యారు. సిసోడియా అరెస్టు తరువాత ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆప్ తన మంత్రివర్గాన్ని మార్చాల్సి ఉంది. ఆ తరువాత కేజ్రీవాల్ అరెస్టయ్యారు. 5 నెలలు జైల్లోనే ఉన్నారు. కానీ సీఎం పదవిని మాత్రం అంటిపెట్టుకునే ఉన్నారు. చేతులు కాలేక సీఎం పదవిని తన నమ్మకస్తురాలైన అతిషికి అందించారు. అయినా ఆఫీస్లో సీఎం సీటు మాత్రం కేజ్రీవాల్ కోసం ఖాళీగానే ఉంచారు. ఇది సినిమాటిక్ ట్విస్ట్ ఇచ్చి ఆప్కు అధికారాన్ని దూరం చేసింది. అటు దేశంలో ఇటు దేశ రాజధానిలో ఒకే పార్టీ అధికారంలో ఉండటం ఢిల్లీ ప్రజలకు మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. ఇటీవల బడ్జెట్లో మెరుగైన వాటా అందుకున్న ఢిల్లీకి ఈ పరిణామం రాబోయే రోజుల్లో మరింత మెరుగైన లాభాలను అందిస్తుంది. అంతేనా, దేశ రాజధానిలో ప్రధాని మోడీ నేతృత్వంలోని అధికారం ఉంటే అది దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా లాభంగా మారుతుంది. వచ్చే వారం బిగినింగ్ నుండే స్టాక్ మార్కెట్లో ఈ ప్రభావం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అంతవరకు ఓకే. కానీ మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఏకపార్టీ అధికారం దేనికి దారితీస్తుంది? ఇది ఏమాత్రం ప్రభావం చూపిస్తుంది? ఈ ప్రశ్నలే ఇప్పుడు కొందరిలో ఆందోళనకు కారణమవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కోట, గత దశాబ్దాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ కోటగా ఉన్న ఢిల్లీని కాషాయ పార్టీ చేజిక్కించుకోవడంతో మరో ప్రతిపక్ష పాలిత రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడింది. అటు దేశంలో ఇటు దేశ రాజధానిలో అధికారం చేపట్టిన బీజేపీ రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తోంది.
ఇప్పటికే హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్తో సహా దేశ రాజధాని చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. 2017 నుండి బీజేపీ ఉత్తరప్రదేశ్లో పాలన చేస్తూ ఉండగా గతేడాది 2 పర్యాయాలు అధికారంలో ఉన్న హర్యానాలో బలమైన ఎదురుగాలున్నప్పటికీ నిర్ణయాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక 2023లో రాజస్థాన్లో కాంగ్రెస్ నుండి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికీ కనీసం 20 రాష్ట్రాల్లో సొంతంగా లేదా దాని భాగస్వామ్యులతో పొత్తుతో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. 1998 నుండి ఢిల్లీలో అధికారంలో లేకపోవడం బీజేపీని ఇబ్బంది పెట్టింది. 2015, 2020లో రాజధానిలో జరిగిన ఘోరమైన ఓటములతో ఇది మరింత తీవ్రమైంది. ఢిల్లీలోని 70 సీట్లలో 2025లో 3 సీట్లు, 2020లో 8 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. కానీ ఇప్పుడు కథ మారింది. బీజేపీ చేతిలోకి రాజధాని వచ్చేసింది. ఆపధినేత అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అనే ఇమేజ్ను బీజేపీ విజయవంతంగా కూల్చివేసింది. ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా ప్రచారం చేసిన బీజేపీ తర్వాత అద్భుతమైన విజయాన్ని సాధించడంతో గత ఓటములకు ప్రతీకారం తీర్చుకోగలిగింది. ఇక ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉంటుంది. కేంద్రంలో ఎలాగో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి హామీలు నెరవేర్చడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ ఎన్నికలు చాలా స్పష్టంగా మరోసారి రుజువు చేసిందేంటంటే ఏ ఎన్నికలైనా మిడిల్ క్లాస్ ను మచ్చిక చేసుకోవడం అత్యవసరమని. ఎందుకంటే ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ సక్సెస్ కావడానికి ఢిల్లీ మధ్యతరగతి పూర్వాంచల్ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. అలాగే మరో వర్గం మహిళలు కూడా ఈ ఎన్నికల ఫలితాలను నిర్ణయించాయి. ఇంతకాలం కేజ్రీవాల్ ను నమ్మిన మహిళలు లిక్కర్ స్కామ్ వ్యవహారం నుండి ఆప్ రెబల్ ఎంపీ స్వాతి మాలివాల్ కు ఆ పార్టీలో జరిగిన అవమానం వరకు ప్రతి అంశాన్ని నిశితంగా గమనించారు. దీనితో పాటు కేజ్రీవాల్ ఇచ్చిన ఉచిత హామీల కంటే బీజేపీ సక్సెస్ మంత్ర లడ్కీ బహిన్ యోజనకు మొగ్గు చూపారు. ఇక బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ మంత్రం ఢిల్లీ ఓటర్లను ముగ్ధుల్ని చేసింది. ఇప్పటి వరకు కేంద్రంలో ఒక పార్టీ, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక పార్టీ అధికారంలో ఉండడం వల్ల పోటీల మధ్య అభివృద్ధి సన్నగిల్లిందని భావించారు. నిజానికి ఈ అభిప్రాయం ఢిల్లీ ఓటర్లలో కలగడం వెనుక బీజేపీ భారీ వ్యూహం ఉందన్నది నిజం. తెర వెనుక ఏం జరిగినప్పటికీ బహిరంగంగా మాత్రం ఆప్ వైపు అవినీతి మరక, బీజేపీ వైపు అభివృద్ధి, గుడ్ గవర్నెన్స్ ఉందని ప్రజలు నమ్మారు. అయితే ఈ విజయంతో ప్రజల ఆలోచన తీరు స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడైనా ప్రభుత్వాలిచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, అధికారాన్ని చూసి విర్రవీగినా, అధికారం కోసం ఆరాటపడుతున్నట్లు తెలిసినా ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారన్నది ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయి. అదే అంశం ఇటీవల జరిగిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ సుస్పష్టంగా అర్థమైంది. అధికారం తమను దాటి వెళ్లదనుకున్న తెలంగాణలో భారత రాష్ట్ర సమితి, ఏపీలో వైఎస్ఆర్సీపీ బొక్కబోర్ల పడ్డాయి. గతంలో సాధించిన సీట్లకు పొంతనే లేకుండా అట్టేసరు సీట్లతో అబాసుపాలయ్యారు. సరిగ్గా ఇదే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా ప్రతిబింబించింది. ఆమ్ ఆద్మీగా పరిచయం చేసుకున్న కేజ్రీవాల్ అధికార కాంక్ష ఎక్కడి వరకు దారితీసిందంటే తాను సీఎంగా రాజీనామా చేసిన అధికారిక సీఎం సీటును తన కోసం ఖాళీగా ఉంచిన పరిస్థితి. ఇది ఢిల్లీ ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఫలితాల్లో అది స్పష్టంగా కనిపించింది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఇంతకు మించిన ప్రయోజనాన్ని యావత్ దేశానికి అందిస్తాయన్నది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బ్రాండ్ మోడీపై కొన్ని సందేహాలు వచ్చినప్పటికీ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ అద్భుతమైన పోల్ ప్రదర్శనను అందించడంతో ఆ ప్రభావం తగ్గుతూ వచ్చింది. ఇక తాజా ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఇది మరింత ఊపును పొందుతుందని భావిస్తున్నారు. బ్యాంకింగ్, మెటల్ స్టాక్లు బుల్స్ రాడార్ కిందకు వచ్చే అవకాశం ఉన్నందున దలాల్ స్ట్రీట్ ఫిబ్రవరి 10న గ్యాప్ అప్ ఓపెనింగ్ ను చూడవచ్చని చాలా మంది భావిస్తున్నారు. అలాగే మోడీ అభిమాని అదానీ షేర్లలో కొంత సెంటిమెంట్ కొనుగోలులో కూడా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఒక భారతదేశంలోనే కాకుండా అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ వంటి దేశాలు కూడా ఆత్రంగా ఎదురుచూశాయి. రాజధానిలో ప్రధాని మోడీ నేతృత్వంలో అధికారం రావడం మంచి అవకాశాలు పెంచుతాయని అనుకున్నారు కొందరు. ఫలితంగా రాబోయే రోజుల్లో కొంత సానుకూల మార్పులు కూడా జరుగుతాయని భావిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ ప్రజల కంటే ఎక్కువగా బీజేపీకి ప్రయోజనం చేకూర్చాయి అనడంలో సందేహం లేదు.
ఇప్పటికే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో అధికారం చేపట్టిన బీజేపీ రాబోయే రోజుల్లో ఆప్ అధికారం కింద ఉన్న పంజాబ్ను కూడా స్వాధీనం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం కేంద్రాన్ని నొప్పించకుండానే పనిచేస్తుంది. ఇంకా 1-2 మిగిలిన వాటిల్లోనూ ఈ విజయం బీజేపీకి బూస్ట్ ఇస్తోంది. ఇక మిగిలిందల్లా దక్షిణాది రాష్ట్రాలు. అఖండ భారత్ సిద్ధాంతం మాదిరి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వచ్చిందంటే చైనా, రష్యా దేశాల్లా భారత్ కూడా ఒకే పార్టీ గొడుగులోకి మారుతుంది. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసినప్పటికీ ప్రజాస్వామ్యంలో వైవిధ్యం రావాలంటే దశాబ్దాలు ఎదురు చూడాల్సి ఉంటుందనేది కొందరి నిపుణుల అభిప్రాయం. మరి బీజేపీకి వచ్చిన ఈ రాజధాని విషయం భవిష్యత్తులో దేశ పరిస్థితులను ఎలా మార్చుతుందో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.